ఇక ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర మంత్రులు ఉత్తమ్ జూపల్లి పర్యటిస్తున్నారు. ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. టన్నల్లో 8 మంది చిక్కుకున్నట్లు నిర్ధారించారు. ఇక చిక్కుకున్న వారిని పంజాబ్, జమ్మూ, యూపీ వాసులుగా గుర్తించారు. చిక్కుకున్న వారిలో 4 కూలీలు, ఫీల్డ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక సహాయక చర్యలపై మంత్రులు చర్చిస్తున్నారు. మరోవైపు టన్నల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక టన్నల్లోకి ఎవరు అనుమతించడం లేదు. సహాయక చర్యలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. భారీ స్థాయిలో మట్టి నీళ్ళంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మరి ఈ సంఘటన గురించి తెలవగానే ఇమీడియట్ గా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్, ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ ని సూపర్వైజ్ చేసుకునేదానికి నేను జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఎందుకంటే భారతదేశంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా అరుదైంది. మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఏ వారితో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్ లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. We have requisitioned for support and cooperation of Indian Army for rescue efforts. భారీ స్థాయిలో ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు, అలాగే మంత్రులు కానివ్వండి, అక్కడ అధికారులు ఎలాంటి సహాయక చర్యల్లో సంబంధించినటువంటి వివరాలు అందజేశారు? సాయిరామ్, ఉదయం 8:30 గంటల సమయంలో చెందినటువంటి ఈ యొక్క ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రమాద ఘటనపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు స్పందించారు. సంఘటన స్థానం చేరుకొని అక్కడ జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయాన్ని అడిగి అధికారులకు తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాదం అనేది చాలా బాధాకరం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది జియోలాజికల్ ఇష్యూగా ఆయన పేర్కొనడం పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఉదయం 8 గంటల సమయంలో 40 మంది పని కోసం అక్కడికి వెళ్లారని చెప్తున్నారు. అయితే ఇద్దరు ఇంజనీర్లతో పాటు 6 మంది కూలీలు అక్కడ ఉన్న మట్టి మరియు బుధర పుట్టుబడితో కూడా తెలుసుకోవడం. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ వహించి వివరాలు వెల్లడించిన పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే దాదాపు అన్ని రకాల చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి అక్కడ ఛాయాగ్రహులు చేపట్టేందుకు కూడా పనిచేస్తామని చెప్పారు. అయితే ఇక్కడికి దాదాపు 8 కిలోమీటర్ల మేర నీరు నిండిపోయినట్లు తెలుస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే సంఘటన స్థలానికి దాదాపు 50 మంది కార్మికులు సొరంగం వెళ్ళక అక్కడ ఉన్నటువంటి దాదాపు 8 మందిని రక్షించే ప్రయత్నం జరిగింది. దాదాపు 7 మంది సహా మిగతా వారందరూ ప్రాణాలతో బయటపడడం అధికారులతో పరిస్థితి ఉంది. వీటిలో మట్టిలో కూరుకుపోయినటువంటి 3 అక్కడతోటి ఆ కార్మికులు అక్కడ నుంచి బయటకు తీసుకోవడం జరిగింది. అయితే వీరందరికీ ఏదైతే గాయాలయ్యో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గంలో చిక్కుపోయినటువంటి వారిలో పంజాబ్ కు చెందినటువంటి గుర్బీత్ సింగ్, జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి సన్నిత్ సింగ్, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి శ్రీనివాసులు, మనోజ్ రూపేష్, జార్ఖండ్ చెందినటువంటి సంతోష్, సందీప్ జట్కా, ఇరాన్ ఉన్నట్లు అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సంఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రమాదకు సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో వాళ్ళంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఆ గతంలో కూడా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే ఎడమగట్టు విద్యుత్ క్షేత్రంలో జరిగినటువంటి ప్రమాదం సంబంధించినటువంటి
నేపథ్యంలోనే ఈసారి కూడా అలాంటి పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందని చెప్పి ముందే హెచ్చరించినప్పుడు జగన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో త్వరగతిని యొక్క సొరంగ పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయినట్లు కూడా కనిపిస్తుంది చెప్పడం జరిగింది. అయితే 8 మందిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ ఇప్పటిదాకా వారి ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత ఏదైతే రెస్క్యూ టీం ప్రస్తుతం రంగంలోకి వచ్చాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా రప్పించి వీటన్నిటిని కూడా ఏదైతే లోపల చిక్కుపోయారో వాళ్ళందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తారో, అవసరమైతే ఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడి రాత్రికల్లా ఆర్మీ బంధాలు ఇక్కడ బృందాలు చేరుకునే విధంగా వాళ్ళు చేస్తామని అంటున్నారు. అదేవిధంగా టన్నెల్ ప్రమాదం చేసుకున్నప్పుడు రంగంలోకి ఏదైతే రెస్క్యూ దిగాయో వాటి అసలు ఏ విధంగా జరిగింది, అసలు వాటర్ ఎంత వరకు ఉంది, అదేవిధంగా మట్టి ఏ విధంగా కూలిపోయింది, దాదాపు 14 కిలోమీటర్ల వద్ద ఎటువంటి ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల చిక్కున్నటువంటి వారిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రధానంగా సైట్ ఇంజనీర్ తో పాటు మరో 6 కూడా తెలుస్తుంది. టన్నెల్ ప్రమాదంలో 2 అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు, 6 జయప్రకాష్ అసోసియేట్ ఉద్యోగులు చిక్కున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా సుదీర్ఘంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మంత్రులు తెలుసుకొని ప్రభుత్వానికి అయితే నివేదిక పంపించడం జరిగింది. మరో రెండు రోజుల పాటు ఈ యొక్క రెస్క్యూ టీం ఏదైతే ఈ యొక్క చిక్కున్నారో వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఎన్డీఆర్ బృందాలు కావచ్చు, ఇండియన్ ఆర్మీని తీసుకొచ్చి యొక్క ఏదైతే వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ అని చెప్పిన పరిస్థితి ఉంది. సాయిరామ్.